మరణాత దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరణాత దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మోషే సుఖ ఉపవాసములోని 23వ దిన ధ్యానము. దైవ లక్షణముల స్తుతి. నాతో చెప్పండి. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు, అందుచేత లోకములో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు. గనుక వారు నడవగలరు, పని చేయగలరు. గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు, అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది. గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు నిరాకారుడువై ఉన్నావు, అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు. గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడవై ఉన్నావు, స్వేచ్ఛాపరుడవై ఉన్నావు. నీకు ఎవరును సలహా నీయనక్కరలేదు. అన్నియు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు. గనుక నీకు వందనములు. ఆమెన్. సైతాన్ని ఎదిరించి సూత్రములు. ప్రారంభ ప్రార్థన. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారమిచ్చియున్నానని లూకా 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకొనే కృప దయచేయమని ప్రభువు నామములో వేడుకొనుచున్నాము. సాతానును ఎదురించుట. ఓ సాతానా, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 అని వాక్యము చెప్పుచున్నది. ఈ వాక్య వాగ్దానమే నాకు ఆధారము. అయితే ఇది వరకు నేనలాగు చేయలేదు. గనుక నీవు నన్ను లోకువగట్టి మాటలాడినావు. నేను బెదరినాను. గనుక నాకు సరైన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చియుండును. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము, నా బెదరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవనుకొనుచున్నావు. ఆమెన్. సమర్పణ ప్రార్థన. దేవా, పాపము ఒక్కటే కాదు, పాపము ప్రవేశించి ఊరుకొనటలేదు. అది వ్యాధిని కలిగించుచున్నది. అట్టి సమయములో నిన్ను వేడుకొని స్వస్థత పొందుటకు పూనుకున్నాను. ఏ తిప్పదెమ వలన వ్యాధి చేరినదో తెలుసుకొని క్షమాపణ కోరి స్వస్థత పొందుటకు పూనుకున్నాను. ఒకవేళ
వెంటనే స్వస్థత కలగకపోయిన ఎడల ప్రార్థించి నీ దీవెనతో ఔషధము వేసుకొందును. నీళ్లను ఔషధముగా నీవు నయమాను విషయములో వాడినావు కదా. నరుడు పాపములో పడిపోవుననియు అందువలన జబ్బు తెచ్చుకొనుననియు నీకు ముందుగా తెలిసి మూలికాదులు పుట్టించి అవి ఔషధములుగా వాడుకొని జ్ఞానమును కొందరికిచ్చి ఔషధములు చేయించుచు అనేక మందిని బాగు చేయుచున్నావు. ఇది నీ అద్భుతమైన కృప. అయినను మందు లేకుండా ప్రార్థన విశ్వాస స్తోత్రములు వలనను స్వస్థత పొందవలెనని నీ నామదారుల విషయములో కోరుచున్నావు. ఆమెన్. రాకడ ప్రార్థన. ప్రభువా, అన్ని జనాంగముల నుండి నీ రాకడకు మనుషులను సిద్ధపరచుకొనుము. అన్ని భాషలలోనున్న వారిని రాకడకు సిద్ధపరచుము. అన్ని స్థితిలలోనున్న వారిని అనగా పాపస్థితిలో, వ్యాధి స్థితిలో, బీద స్థితిలో, అవస్థల స్థితిలో, నిరాశా స్థితిలో, మరణ స్థితిలో ఉన్నవారిని నమ్మియు తప్పిపోయిన వారిని నీ రాకడకు సిద్ధపరచుము. నరమాంస భక్షకులలో కొందరినైనా నీ రాకడకు సిద్ధపరచుము. భూలోకములో నున్నవారిలో కొందరు రక్షణ గల మరణమునకు సిద్ధపడగలరు. కొందరు భక్తులైనప్పటికీ రాకడకు సిద్ధపడలేరు. సిద్ధపడుట ఎవరికి ఇష్టమో వారిని సిద్ధపరచుము. దేవా, చిన్నపిల్లలను దీవించుము. వారు నిన్ను అవమానపరచు ఏ పాపమును చేయలేరు గనుక వారిని కూడా నీ రాకడలో తీసుకొని వెళ్ళుము. ఇట్టి మా ప్రార్థన ఆలకించినందులకు నీకు వందనములు. ఆమెన్. నిర్గమాకాండము 23వ అధ్యాయము. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమున వెంబడించరవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగు చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ వలీవా తోట విషయములోను అలాగునని చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడి ఎద్దు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకయుండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటను రానియ్య తగదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను.
పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియమక కాలమందు 7 దినములు పులియని రొట్టెను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనపడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయములో తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొని తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలులు రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలు నర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువయుండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమ్మోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కానానీయులు, హివ్వీయులు, యొబీసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. కడుపు దిగుబడినదియు గొడ్డుదియు నీ దేశములోనే ఉండదు. నీ దినములు లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశములు వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కానానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములను నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకొను వరకు క్రమక్రమముగా వారిని నీ యొద్ద నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీన్ల సముద్రము వరకు, అరణ్యము నుండి నదీ వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయుకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. ఆమేన్. దేవుని గుడారము, ప్రభువుతో సహవాసము. ప్రార్థన. ఓ కనికరము గల తండ్రి, నీవు మానవ శరీరమును ధరించి మానవ లోకమునకు వచ్చి మానవులతో సహవాసము చేసితివి. పరమదేవుడవైన నీవే మాతో సహవాసము చేయగా మేమెందుకు మీతో సహవాసము చేయకూడదు? నీవు మానవులతో సహవాసము చేయడమును బట్టి నీకు మానవులతో సహవాసము చేయుట చాలా ఇష్టమని మాకు తెలియచున్నది. నీవు మానవులతో సహవాసము చేయుటకు భూలోకమును ఏర్పాటు చేసితివి, పరలోకమును ఏర్పాటు చేసితివి గనుక నీకు స్తోత్రములు. నేను నీతో సహవాసము చేయవలెనంటే అన్నీ కష్టములే. మేము వీటన్నిటినీ దాటి నీ దగ్గరకు వచ్చి నీతో సహవాసము చేసే భాగ్యము అనుగ్రహించుము. మేము నీ సహవాసములో ఉంటే వీటన్నిటినీ జయించగలము.
పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర ఉండుట చాలా ఇష్టము, స్నేహితులకు స్నేహితుల దగ్గర ఉండుట చాలా ఇష్టము. వారి మంచివారైనా చెడ్డవారైనా వారికి అనుకూలమైన వారైతే సరే, వీటన్నిటినీ మించినది నీ సావాసము. నీ సావాసమును గూర్చి వివరించితే సంతోషమే గాని అది అనుభవించినప్పుడు మేము దానిని సరిగా గ్రహించగలము, సంతోషించగలము. నీ సావాసమే మొదటిది, దాని తరువాతది మోక్షము. లోకము ఎదుట మొదట వెదకవలసినది ఇదే గాని ఇప్పుడు దానిని విడిచిపెట్టి వేసినది మేము కనిపెట్టు గంట చదివినాము. దానిలో నీ సన్నిధి నుండుటను గూర్చి ఉన్నది. సన్నిధిలో ఉన్నప్పుడు మేము దర్శనములు చూడగలము, మీ మాటలు వినగలము, మా ఓపికను తర్పీదు చేయగలము, కష్టములను జయించగలము. సావాసము అడిగితే మాత్రము చాలదు, అడిగి దానిని పొంది అనుభవించే కృప దయచేయము. మేము బయటకు వెళ్ళి పొందుట కాదు, ఇప్పుడే ఇక్కడే నీ సావాస భాగ్యము పొంది అనుభవించే కృప దయచేయము. ప్రభు యేసు ద్వారా ఈ కోరికను నెరవేర్చుమని వేడుకొనుచున్నాము. ఆమెన్. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? దావీదు కీర్తనలో 15:1 పూర్వము ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యములో ఉన్నప్పుడు గొప్ప డేరా గుడారము వేసినారు. దానిలోకి ప్రభువు వచ్చి మాటలాడినారు, తన ప్రజలతో మాటలాడినారు. అయితే గుడారంలోనికి వెళ్ళుటకు ఎవరు యోగ్యులు? ఆ గుడారములో దేవుడు మాటలాడుచున్నాడు గనుక మనిషి మాట్లాడకూడదు. ఒకవైపు దేవుడు మాటలాడుచుంటే మరొక వైపు మనిషికి కూడా మాట్లాడితే ఆయన మాటలు ఎట్లు వినబడును? దేవుడు కొన్ని మాటలు చెప్పుచుంటే మోషే వ్రాసినాడు, దేవుని యొక్క గుడారములో నివసింపదగిన వాడెవడని ఈ వాక్యములో ఉన్నది. మోషే తగినవాడు, ఎందుకంటే మోషే దేవుని యొక్క స్వరూపమును చూచినవాడు, ఆయన యొక్క స్వరము వినగలిగినవాడు. అంతేగాక వినకలిగినవి వ్రాయకలిగినవాడు, వ్రాయకలిగి తన ప్రజలకు బోధింపగలవాడు, బోధింపకలిగి ఇశ్రాయేలును అరణ్యములో నడిపింపగలవాడు. ఈ కీర్తనలో ఏమున్నదంటే తన నాలుకతో పాపము చేయనివాడు యెహోవా గుడారములో నివసింపదగినవాడని ఉన్నది. ఇంకా ఏమున్నదంటే నాలుకతో చేయు పాపములు 2 విధములు అని ఉన్నది. మొదటిది అబద్ధములాడుట, రెండవది పొరుగువాని మీద కీడు మాట్లాడుట. ఈ రెండును నాలుకతో చేయు పాపములు. దేవుడు పలికే మాటలు వినేవాడు మంచి మాటలే పలికేవాడై ఉండవలెను. బయట అబద్ధములాడి ఇతరుల మీద కూడా చెడుగా మాట్లాడినవాడు దేవుని గుడారములోనికి వచ్చి దేవునితో ఎట్లు మాట్లాడగలడు? దేవుడు పలికే మాటలు ఎట్లు వినగలడు? ఆ గుడారము అరణ్యములో వేసిన గుడారము, అది ఆరాధనా స్థలము, అది దేవుడును మనుష్యుడును ఉండే గుడారము, అనగా దేవాలయ గుడారము, గుడి గుడారము. గుడి గుడారం అనగా ప్రయాణము చేసే దేవాలయము. మనము ఆదివారము వెళ్ళే గుడి ప్రయాణము చేయక ఉన్న చోటనే ఉండిపోవును. దేవునికి ఒక గుడారమున్నది, అది భూమి మీద 40 సంవత్సరములు ఉన్నది. ప్రకటనలో నరుడు దేవుని గుడారములోనికి వచ్చును అని ఉన్నది. 7 సంవత్సరముల శ్రమలలో రక్షింపబడిన వారు పెండ్లి కుమార్తె విందులోనికి ముసుగు వేసుకొని వచ్చి వారితో విందు అనుభవింతురు. అతిథి అనగా ఎవరు? మొదటిది ఇంటిలో లేనివాడు, రెండవది పరస్థలము నుండి వచ్చినవాడు, మూడవది వచ్చి కొంతసేపు ఉండి వెళ్ళిపోవువాడు. మంచివారే, సజ్జనులే. రేపు 7 సంవత్సరముల విందులో పెండ్లి కుమార్తె యొక్క సరసన కూర్చుండి విందు అనుభవించుటకు పిలవబడిన రక్షితులుగా అతిథులై ఉందురు. ఈ కీర్తనలో చెప్పబడిన అతిథులెవరంటే దిగువ వచనములో ఉన్నవారు, అనగా అబద్ధములాడని వారు. అబద్ధికులనగా ఎవరు? ఈ కీర్తనలో అబద్ధికులు దేవుని గుడారములోనికి రారు అని ఉన్నది. క్రీస్తును ఒప్పుకొనని వారు, అసలైన గడ్డైన అబద్ధికులు వీరే. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అని బైబిలులో ఉన్నది గదా. ఫిలిప్పి 4:4 శ్రమలయందు విసుక్కుంటూ దేవుడు నా ప్రార్థన వినలేదు అని ఎవరైతే అంటారో అట్టివారు అబద్ధికులు. నేను నా కుమార్ని పంపితే అంగీకరింపలేదు, వారిని రక్షించుటకు పంపితే వారు అంగీకరించలేదు అనగా
ఆయనను ఒప్పుకొనలేదు. వీరే అసలైన అబద్ధికులు అని తండ్రి సాక్ష్యమిచ్చును. భూమి మీద కొన్ని వందల ఏండ్లకు దేవుడు ఒక గుడారము వేసినాడు. అది క్రైస్తవ సంఘము. ఆ సంఘము క్రైస్తవులకు దేవాలయము వంటిది. ఆ ఆలయములోనికి దేవుడు వచ్చి మాట్లాడవలెనును. ఈ దేవాలయములో కూడా దేవుడు మాట్లాడవలసినదే గాని పాదిరిగారు మాట్లాడుచున్నారు. ఇద్దరూ మాట్లాడితే బాగానే ఉండును. దేవుడు మాట్లాడే స్థితి సంఘములో నుండి పోయినది గనుక క్రైస్తవ సంఘము 850 మిషనుల క్రింద చీలిపోయినది. అందుచేత ప్రభువు మాట్లాడుటకు వీలు లేదు. నా స్వంత అభిప్రాయమేమనగా దేవదాసు అయ్యగారు 850 మిషనలు స్థాపింపబడినట్లుగా బైబిల్ మిషను స్థాపించకూడదు. ఎలాగంటే జీతములు మొదలగునవి ఉండవలెను గదా, అవి ఇందులో ఉండకూడదు. అవి ఉంటే జీతములు పుచ్చుకొని పనిచేయరు. బైబిల్ మిషను పైకెత్తి చూపమని ప్రభువు చెప్పినారు గనుక బైబిల్ మిషన్ గురించి అందరికీ చెప్పవలెను. అందుచేతనే పత్రికలు వేస్తున్నాము, ఇంకా వేస్తాను. అప్పుడు ఈ సంగతి అందరికీ తెలియను. ప్రభువు చెప్పారు గనుక అందరికీ తెలియచేయట నా పని అయ్యున్నది. అది మీ పని కూడా అయ్యున్నది. దీవెన. ఇలాగూ ఆయన పెండ్లి కుమార్తె కొరకు ఏర్పాటు చేసిన సన్నిధి గుడారములో మీరు స్థిరపరచబడి 7 ఏండ్ల పెండ్లి విందులో పాల్గొనే ధన్యత పెండ్లి కుమారుడు నేడు మీకు దయచేయును గాక. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు. ఆమెన్. మరణాత.